ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ఎన్నికల్లో ఖర్చు పెట్టిన పైసలు తిరిగి సంపాదించుకోవడానికి ఎక్కడ వెంచర్లు ఉంటే అక్కడ వాలిపోతున్నారని బాలానగర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు నాయక్ ఆరోపించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే బాధితులు వచ్చి ఫిర్యాదు చేయాలి గాని కొంతమంది కాంగ్రెస్ నేతలు కావాలని పని పట్టుకొని పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బాలానగర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు నాయక్ అన్నారు. ఆదివారం బాలానగర్ మండల కేంద్రంలో ఏర్పాటు తమ నాయకుడు అభిమన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని ఆయన హెచ్చరించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే బాధితులు వచ్చి ఫిర్యాదు చేయాలి కానీ ఎమ్మెల్యే మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ నాయకుడు అభిమన్యు రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 నెలలు పూర్తయిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయని చేతకాక ప్రజలను డైవర్ట్ చేయడానికి అసత్యపు కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన అన్నారు. తమ నాయకులు అభిమన్యు రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇక్కడ బాలానగర్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి ఈరోజు మీడియా సమావేశం పెట్టినందుకు, మీడియా మిత్రులందరూ వచ్చినందుకు ముఖ్యంగా మీకు అందరికీ నమస్కారాలు. నిన్న కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల శాసనసభ్యులు అనిల్ గారు మన బాలానగర్ మండలంలో కొంత భూమి అన్యాక్రాంతమైందని చెప్పి ఆ విషయంలో దాదాపు 2 నెలల నుంచి నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళు నిన్న జరిగిన సంఘటనకు మా నాయకుడు అభిమన్యు రెడ్డి గారు కూడా సమాధానం చెప్పారు, వివరణ ఇచ్చారు. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఏదేదో అవాకులు చవాకులు పేలేదు. నాకైతే పూర్తి అవగాహనతోటి మాట్లాడడం లేదని చెప్పి అర్థమవుతా ఉంది. అవగాహన రహిత్యమా, ఆయన సబ్జెక్టు పైన అవగాహన లేకనా, ఏ రకంగా మాట్లాడారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నంబర్ 1 వాళ్ళు ఏమన్నారంటే, మా నాయకునిపై మాట్లాడే స్థాయి నీది కాదు అంటే ఏ స్థాయి ఉండాలి? దీనికి ఏమన్నా చదువుకునే డిగ్రీ పట్ట పొంది ఉండాలా? కామన్ మ్యాన్గా అడుగుతున్నా నేను. నా పేరు బాలు నాయక్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలానగర్. నేనేమంటున్నా అంటే, ఓటేసిన ప్రతి ఒక్కడు భారత రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించే అధికారం ఉందా లేదా? ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి మీరంతా. ఎందుకంటే ఒక స్థాయి ఏమి ఉండదు. ఓటేసిన ప్రతి ఒక్కరికి మాట్లాడే అధికారం, హక్కు ఉంటుంది. ఆ విషయం పట్ల అవగాహన మీరు పెంచుకోవాలి. మరి చాలా వ్యక్తిగతంగా విమర్శలు చేసిరు. ఆయనకు 600 ఎకరాల పొలం ఉంది, ఏదో ఎస్సీ ఎస్టీలకు పొలాలు ఇచ్చి మరీ గుంజుకున్నాడు, మరి ఏదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పి చాలా రకాలుగా వ్యక్తిగతంగా విమర్శలు, ఆయన ఆస్తుల పైన కానీ అనేక రకాలుగా మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, అరే అక్కడ ఉన్న రైతులు కదా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిరా? దొండ్లంపల్లి, రాగపూర్ ఏరియాలో అన్యాయం జరిగిపోయిందని చెప్పి రైతులు 100 మంది వచ్చి రోడ్ల మీద కూర్చున్నారా? ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? నేనేమంటున్నా అంటే, సమస్య ఎక్కడైనా ఉంటే వాళ్ళ బాధితులు వచ్చి కదా వాళ్ళు మాట్లాడాలి కదా. మరి ఎవరు లేరు, వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మీ ఎమ్మెల్యేకి ఇచ్చిరా, మీకు ఇచ్చిరా? మీరు వచ్చి గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు మీరు ఇచ్చిన ఒక బాధ్యత పరంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది పోయి ఈ అంతా ఇష్యూ డైవర్ట్ చేయడానికి మాకు తెలుసు. అది ప్రజలకు అవగాహన ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఈ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ సన్నాసులు మాట్లాడేది ఏంటంటే, పూర్తిగా వీళ్ళు చేసే పనులే కదా. 4 నెలల నుంచి చూస్తున్నా ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త పైన దాడులు చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కానీ. మేము కొత్తగా వచ్చింది ప్రభుత్వం, సహకరిస్తున్నాం, మిమ్మల్ని ఒక్క మాట ఈ రోజు వరకు అనలేదు. కానీ మా పైన దాడులు జరుపుకుంటూ ఉంటే, మా నాయకుల పైన అనుచిత వాక్యాలు చేసుకుంటూ పోతే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యం. మీకు ప్రజలు అల్టిమేటంగా మీకు అధికారంలో కూర్చోబెట్టిరు. సేమ్ టైం మాకేం చేశారంటే, ప్రతిపక్షంలో మీకు ప్రశ్నించే అవకాశం మాకు కల్పించారు. అడిగితేనే తప్పు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పు. ఇదెక్కడ న్యాయం? నేను అడుగుతున్నా ఈ మండల నాయకులకు, మీ ఎమ్మెల్యే గారు మీకు నేర్పించిన సాంప్రదాయం పద్ధతి ఇదేనా? మీ స్థాయి ఏంది మరి ఆయన మీద మాట్లాడడానికి? ఆయన ఈరోజు 1000 మందిని ఆయన స్వచ్ఛందంగా, ప్రత్యేకంగా, పరోక్షంగా సాయం చేస్తూ ఉన్నాడు.
మరి ఆయన దగ్గర నిధులు ఎడికలు వచ్చినాయి, డబ్బులు ఎడికలు వచ్చినాయని మాట్లాడుతున్నాడు ఒక నాయకుడు. అరే నాయన, మీరు నిన్న ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు, మరి మీ నాయకుడు ఏడికెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చిండు. మీ నాయకుడి దగ్గర ఏడికెళ్ళి వచ్చినాయి మాకు చాలాసార్లు అన్నారు. అంటే ఏమన్నారు అంటే మీరు దొరలేంబడి తిరుగుతున్నారు, మీ వాడు దొంగనా? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, దమ్ముంటే సవాల్ ఇస్తున్నా, జవాబు చెప్పండి. మీ ఎమ్మెల్యే గిట్ట దొరనే కదా, మరి మాకెందుకు అంటారు ఆ మాట? మంచితనం కావాలి, కులాలు తీసుకురాకూడదు. దయచేసి ఒకటే చెప్తున్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల గిట్ట మనం రాజ్యాంగం కల్పించింది అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యం దేశం బాగుపడాలని చెప్పి అందరికి కల్పించారు. మరి మనకే అంబేద్కర్ రాజ్యాంగం కల్పించి ఉంటే ఈరోజు నేనే ముఖ్యమంత్రి అవుతుండే. మరి కేసీఆర్ ఎందుకు అయ్యాడు, నిన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అయ్యాడు? అంటే ప్రజాస్వామ్యం దేశం ఇది, చైతన్యవంతులు ఎవరైనా కావచ్చు, అన్ని కుల మతాలకు అతీతంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయానికి అడ్డం పెట్టుకొని మనం గిట ఒకరికి కించపరిచే విధంగా మాట్లాడకూడదు దయచేసి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఏంటంటే ఒకటే వాళ్ళ పరిపాలనను విషయాన్ని పక్కన పెట్టేసి మొక్కజొన్న సేన ఏదైనా ఉంటే అడుగు పందులు పడతాడు గుంపులుగా, ఏడో వెంచర్ ఉంటే దాని మీద పడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే మీరు ఖర్చు పెట్టింది ఏమన్నా తీసుకురావాలనే కదా మా ఉద్దేశం. అంటే అదే అనిపిస్తుంది, పెట్టుబడి పెట్టినాం సంపాదించుకోవాలి. మరి ఎవరు పెట్టుమన్నారా భయ్ మీకు? నేను ఒకటి చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకు, మా అందం చూసి మా చందం చూసి ఓట్లేసిరయ్యా, మీ కర్రు కాల్చి వాత పెట్టిరని చెప్తా ఉన్నావు. అరే మీ మొఖాలను చూసి ఓట్లు వేయలేదురా భయ్, మీకు ఓటేసింది ప్రజల్లో. 10 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలో భ్రమలో పడి మోసపోయారు మా జనాలందరూ. ఈరోజు కళ్ళు తెరిచిరు, కర్రు కాల్చి వాతడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊళ్ళలో తిరగండి, రేపు మీకు వచ్చేది ఈరోజు మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, మీకు వచ్చే టర్మ్లో మీకు ఖతం చేస్తారు ఈ జనాలు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా ఉండే, ఈరోజు సమస్యలు ఎందుకు వస్తున్నాయి దాని మీద అడగడానికి పోతే మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు, దాడులు చేస్తారు, కేసులు పెట్టిస్తారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ నేను బాలానగర్ మండలం నుంచి ఒకటే మాట చెప్తున్నా, ఏ కార్యకర్తకైనా మీరు హాని చేయాలనిపిస్తే ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది పద్ధతిగా నడుచుకుంటే మంచిది. మీరు మంచి పనులు చేయండి, గౌరవిస్తాం. మీరు ప్రజాదరణ పొందండి, ప్రేమిస్తాం. అంతేగాని ఏదో అవతల పార్టీ వాళ్ళు కదా చిన్న చూపు, మాకు అధికారం ఉంది అహంకారంతో పోతే తగిన బుద్ధి చెప్తాం, తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ.